ఒకప్పుడు రకరకాలైన ఆడియో ప్లేయర్స్ మనం వాడేవాళ్ళం. వాటిని ఏవైనా సరే చాలామంది పాపులర్గా తెలిసింది అంటే ఐపాడ్ అనే పేరుతో. దానికి ముందు సోనీ వాళ్ళ వాక్మెన్స్ అనేవి బాగా రాజ్యమైనాయి. ఆ టైంలో ఏం చేసామంటే క్యాసెట్లను తీసుకుని చిన్న వాక్మెన్లో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అందరూ గ్రూవింగ్ చేస్తూ వెళ్ళటం అనేది బాగా ఫ్యాషన్ అనమాట. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ రంగంలో వచ్చినాయో, ఎస్పెషల్ ఐఫోన్ ఉన్నది, అక్కడి నుంచి క్రమంగా ఈ ఆడియో ప్లేయర్ లేక ప్రపంచం మొదలైంది. ఈ ఆడియో ప్లేయర్లకి సమస్య ఎట్లా వచ్చింది అంటే, స్మార్ట్ ఫోన్లో మనం మ్యూజిక్ వినొచ్చు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ చూసుకోవచ్చు, మనకు కావాల్సిన మొత్తం దాంట్లో అన్నీ ఉంటాయి కదా. అట్లా కాకుండా ఈ రోజున స్మార్ట్ ఫోనింగ్ లేకపోతే డిజిటలైజింగ్ అని చెప్పి మనం ఏం చేస్తున్నారంటే, స్మార్ట్ ఫోన్స్ని, ట్యాబ్లెట్స్ లాంటి వాటిని ఎక్కువ వాడకుండా వీలైన తక్కువగా వాడుతూ చిన్న చిన్న ఇతర గ్యాడ్జెట్స్తో మనం మన పనులను చేసుకుంటూ, అంటే పాటలు వినడానికి చక్కగా మంచి మ్యూజిక్ ప్లేయర్ లాంటి లేకపోతే కనుక చాలా తక్కువ ప్రైస్లో ఉండే, చాలా తక్కువ ఫీచర్స్తో ఉండే స్మార్ట్ ఫోన్స్, అంటే ఈయింగ్తో ఉండే స్మార్ట్ ఫోన్స్, లేకపోతే ఎవరికి ఒక పామ్ వాళ్ళ చిన్న స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. అంటే చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి, అవసరమైన మెసేజెస్ ఉంటాయి దాంట్లో. మన అంతకుమించి దాంట్లో అయితే ఏమీ వెరీ ఎడిషనల్గా ఏమీ విలువ అనమాట. అలాంటి గ్యాడ్జెట్స్ అన్నవి రావడం మొదలైంది. అట్లాగే ఈ రోజున మనకి ఎక్కడికన్నా కంప్యూటింగ్ చేస్తున్నా, లేకపోతే మెట్రో లాంటి వాటిలో తిరుగుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, లేకపోతే ఏమన్నా లాంగ్ జర్నీస్లో ఉన్నా మనం చూసుకునేందుకు గాను ఏమైనా ఆడియో ప్రొడక్ట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక బాగుంటుంది అనుకుంటే, వాటిలో చక్కగా పాటలు వినేందుకు, ఈ బుక్స్ వాడుకునేందుకు గాను ఒక చిన్న ఆడియో ప్రోడక్ట్ ఉంది. అదే ఆడియో క్లియర్ వాళ్ళది హైఫై ఆడియోతో ఉన్నదనమాట. ఈ ప్రోడక్ట్ పేరు ఏంటంటే M41 మ్యూజిక్ ప్లేయర్ అంటారు. అది ఈ విధంగా ఉంది మనకి, చూసారా. ఇది ఇప్పుడు మనకి దాదాపుగా 2800 2700 రూపాయల్లో మనకు వస్తుంది. ఈ ఆడియో ప్లేయర్ వచ్చరికి ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆడియో క్లియర్ వల్ల M44 అనే మ్యూజిక్ ప్లేయర్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ చూసారు కదా, మొత్తం 3 బటన్స్ ఉన్నాయి. పైది వాల్యూమ్ అప్, కిందది వాల్యూమ్ డౌన్. ఇది వచ్చేసరికి మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఎట్లా ఆన్ అవుతుందో చూద్దాం. ఇది కరెక్ట్గా 2 or 3 సెకండ్స్లో మనకి స్క్రీన్ కాస్త టర్న్ అయ్యి ఇది మన దీంట్లో ఫీచర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ రికార్డింగ్స్ ఉంది, ఆడియో రికార్డింగ్ లాంటివి మనం చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత ఇక్కడ మనకి పిక్చర్స్ ఉన్నాయి, దీంట్లో మంచి పిక్చర్స్ మనం చూసుకోవచ్చు అనమాట. ఇదిగో ఈ విధంగా మనకి పిక్చర్స్ వస్తాయి. అంటే ఇది ఫోటోలు తీయలేము మనము, కాకపోతే ఏంటంటే మనకు కావాల్సిన ఫొటోస్ని దీంట్లో అప్లోడ్ చేసుకుంటే చూసుకోవచ్చు అనమాట. మన పిల్లలు కానీ ఎవరికైనా చూసుకోవాలన్నా, ఇంపార్టెంట్ చిన్న ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివైనా పనికి వస్తాయి. అట్లాగే బ్లూటూత్ ఉంది, ఉత్తినే బ్లూటూత్ కాదు, చక్కగా దీంట్లో మనకి బ్లూటూత్ 5.0తో అన్నీ వస్తాయి అనమాట. మనకి ఇక్కడ డివైస్ లిస్ట్ కూడా చూడండి. లైపర్టెక్ వాళ్ళది నేను ఈ ఇయర్ ఫోన్స్ నేను చూసారు కదా, దీన్ని కనెక్ట్ చేసి వాడి చూశాను నేను. లైపర్టెక్ Z3 అదే హెడ్ ఫోన్ జోన్ వాళ్ళతో కొలాబరేషన్లో వచ్చిందనమాట. ఇగో చక్కగా మనకి ఇట్లా స్క్రీన్ సేవర్స్ కూడా అవి ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ బుక్ అనమాట. ఈ బుక్ అనేది మనకి టెక్స్ట్ ఫైల్ రూపంలో ఉంటుంది. మనం ఏ క్యాలిబర్ లైబ్రరీ లాంటి దాన్నో మిగతా వాటినో వాడేసుకుంటే చక్కగా ఇందులో మనం చదువుకునేందుకు కూడా స్క్రీన్ చాలా అనుకూలంగా మనకి పైకి కిందకి చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫైల్ మనం పెట్టేసి ఈ విధంగా వస్తుందన్నమాట. చూడటానికి అది ఒక పేపర్ చదువుతున్నట్టు అనిపిస్తుంది, అంటే అంత క్వాలిటీ ఉండదు, బట్ కంటికి ఎంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. మనం ఎన్ని కావాలని నేను పెట్టుకోవచ్చు. అది ఎందుకో నేను మీకు చెప్తాను. తర్వాత ఫోల్డర్ వ్యూలో మనకి ఇక్కడ మొత్తం అన్ని ఫోల్డర్స్ అన్ని రూపంలో కనిపిస్తాయి అనమాట ప్రతిదీ. తర్వాత ఏంటంటే మనకి స్టెప్ కౌంటర్. ఈ స్టెప్ కౌంటర్ అనేది పెడోమీటర్ ఇచ్చాడు మనకి. కాకపోతే మనం ప్రతిసారి స్టార్ట్ చేయడము, ఆన్ చేయడము చేయాలి. ఎట్లా ఉంటుందంటే మనం ఇట్లా కదిలిస్తూ ఉంటే చూడండి ఒకసారి, ఈ కదిలిస్తూ ఉంటే మనకి ఇందులో స్టెప్స్ నోట్ అవుతుంటాయి. అంటే నిజం చెప్పాలి అంటే ఇది పెద్ద పెడోమీటర్ అనేది జస్ట్ ఒక టైంపాస్ వ్యవహారం తప్పిస్తే అదేమీ సీరియస్గా ఉండేది కాదు. ఎందుకు అంటే మన చేయికైలు చేస్తున్నామంటే అది దాన్ని స్టెప్ కౌంటింగ్ తీసేసుకుంటుంది. అట్లా మన పర్సనల్ ఇన్ఫో లాంటి వెయిట్, స్టెప్ లెంత్ లాంటివి పెట్టుకోవచ్చు. తర్వాత హిస్టరీ వచ్చేసరికి దీనికి సంబంధించి మనం ఏమి రికార్డ్ చేసామని ఇస్తాడు ఇక్కడ. తర్వాత క్లియర్ హిస్టరీ కొట్టామంటే మనం మొత్తం క్లియర్ ఆల్ కొట్టేసామంటే మొత్తం హిస్టరీ కాస్త వెళ్ళిపోతుంది. సో ఇది పెడోమీటర్ పెద్ద యూజ్ఫుల్ కాదు, కానీ కొంచెం మనకు కావాలి అంటే సరదాగా వాడుకోవచ్చు, ఎవరికైనా చూపించలేదు బాగుంటుంది. టూల్స్ వచ్చి మనకి ఏమున్నాయంటే స్టాప్ వాచ్ ఉంటే బాగా ఉపయోగపడుతుంది. అలారం ఉంది, అలారం కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అలారం మ్యూజిక్ పెట్టుకోవచ్చు, దాని వాల్యూమ్ పెంచుకోవచ్చు, అలారం సైకిల్ పెట్టుకోవచ్చు. అలారం సైకిల్ అంటే మనకి ఏ టైంలో అలారం మోగాలంటే ఏ రోజున రావాలి, ఏ రోజున రాకూడదు అనేది. అట్లాగే మనకి అలారం ఆన్ అండ్ ఆఫ్ లాంటివి చేసుకుంటే ఫీచర్స్ ఉన్నాయి. స్టాప్ వాచ్ మనకి తెలుసు కదా మీకు, టాప్ వాచ్ ల్యాబ్స్లో కూడా మనం దాన్ని వాడుకోవచ్చు అన్ని రకాలుగా. తర్వాత క్యాలెండర్ కూడా ఎవరు ఇచ్చారు, జస్ట్ డేట్స్ అవి చూసుకునేందుకు కాదు మనకి. సో ఇదొక ఫీచర్ ఒకటి బాగుంటుంది. తర్వాత సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లో మనం డిస్ప్లే సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో మనకి ఏంటంటే బ్యాక్ లైట్ టైమర్ పెట్టుకోవచ్చు, స్క్రీన్ సేవర్ పెట్టుకోవచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 6 దగ్గర పెట్టాను, దాన్ని మనం కావాలంటే ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. ఎంత దాకా వెళ్తున్నది, చాలానే వెళ్తుంది మనకి. చూసారా 11 దాకా వచ్చింది ఇక్కడ. సో అది మ్యాక్సిమం అనమాట. నేను ఇప్పుడు 6 దగ్గర పెట్టాను. 6 దగ్గర పెడితే మనకి ఎండలో బాగానే కనిపిస్తుంది, పర్లా నాట్ బ్యాడ్. 11 దాకా పెడితే కొంతవరకు పర్లేదు. బట్ ఇదేంటంటే మనకి TFT లాంటి స్క్రీన్ అనమాట.
నెక్స్ట్ స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు మనము, డేట్ అండ్ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ సేవింగ్ షట్ డౌన్ అంటే ఏంటంటే మనకి కాసేపు అది మన స్క్రీన్ ఎక్కువసేపు వాడకపోతే కనుక దాని అంతటా ఆఫ్ అయిపోయినట్టు అయిపోతుంది. బట్ ఆన్ కావడానికి మనకు 3 సెకండ్లు పడుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమే కాదు. ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ అది ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు వీడియో, అంటే దీంట్లో ఇప్పుడు ఎవరన్నా ఆడియో వీడియోస్ లాంటివి వినాలి అనుకుంటే మనకు కావాలనుకుంటే చిన్న చిన్న సినిమాలు లాంటివి చూడాలనుకున్నా దీంట్లో మనం .avi ఫైల్ ఫార్మాట్స్ ఏంటంటే వీడియోని పెట్టుకుంటే కనుక మనం చక్కగా వీడియో చూడొచ్చు. ఉదాహరణ ఇక్కడ ఈ వీడియో ఇన్బిల్ట్ ఇచ్చిన చూడండి ఎట్లా పనిచేస్తుందో మనకి బాగానే కనిపిస్తుంది. కాదు ఏంటంటే మీకు తెలిసింది కదా ఎల్సీడీ స్క్రీన్స్ టీఎఫ్టీ స్క్రీన్స్ ఉంటే లిమిటేషన్ ఒక సైడ్కి పెడితే కనబడదు, స్ట్రైట్గా మనం ఇట్లా పెట్టుకొని మన వైపు మనం పెట్టుకొని చూస్తుంటే బాగా కనిపిస్తుంది అనమాట. ఇది పెట్టుకుంటే ఇట్లా బ్యాక్ పడిపోవచ్చు మనం. దీంట్లో ఒక జెస్చర్ కూడా ఉంది చూడండి, ఏదన్నా ఒక సిచ్యువేషన్ నుంచి హోమ్ ఫీల్డ్కి రావాలన్నా అంటే బ్యాక్ ఆడాలన్నా ఇట్లా క్రాస్గా మనం అన్నామంటే వెళ్ళిపోతుంది. చూడండి ఇట్లా వచ్చింది కదా, వచ్చిందని మనం ఇట్లా క్రాస్గా అన్నామంటే మనకి వెళ్ళిపోతుంది. కావాలంటే ఇక్కడ ఈ ఎఫ్ఎం రేడియో చూడండి క్రాస్గా ఎట్లా అన్నామంటే మనం హ్యాండ్ జెస్చర్ అది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి సెట్టింగ్స్లో కూడా క్రాస్గా ఎట్లా అంటే మనకు హోమ్ పేజ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ బటన్ కూడా మనకు హోమ్ పేజ్ లాగా వాడుకోవచ్చు మల్టిపుల్ దాని కింద. బట్ ఈ హోమ్ పేజ్ కొడితే ఏంటంటే మన ఫస్ట్ పేజ్ రాదు, సెకండ్ పేజ్లో ఉంటే సెకండ్ పేజే వస్తుంది. చూడండి కావాలంటే మళ్ళీ అక్కడి నుంచి కొట్టినా సరే మనకి హోమ్ పేజ్ కదలదు. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏంటంటే వాల్ పేపర్, ఈ 3 వాల్ పేపర్స్ ఇచ్చాడు ఇన్బిల్ట్. ఒకటేమో నన్ అంటే బ్లాక్ ఉంటుంది, ఇంకోటేమో ఇట్లా సముద్రం వాటికి సంబంధించి ఇచ్చాడు, ఇదేమో గెలాక్సీది ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఎఫ్ఎం రేడియోలో మనకి స్టేషన్స్ పెట్టుకోవచ్చు, మాన్యువల్గా దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు, ఆటో ట్యూన్ చేసుకోవచ్చు, ఎఫ్ఎం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ట్యూనింగ్ ఆటో ట్యూన్ అంటే మనం చేసుకోవాలంటే దీంతో పాటు ఇస్తాడు ఇన్బిల్ట్ వీడియో మనకి ఇన్ ద బాక్స్ ఇచ్చేస్తాడనమాట. ఇయర్ ఫోన్స్ని అది ఇప్పుడు మీకు చూపించట్లేదు అంటే నా దగ్గర నేను పక్కన పెట్టాను, దాని తర్వాత అందుబాటులో లేదు. బట్ దానికైతే ఇయర్ ఫోన్స్ ఇస్తాడు. దాంతోపాటు మనం ఇట్లా బ్లూటూత్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ని ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు చూద్దాం చూడండి. మనం దీన్ని ఇట్లా బయటికి తీసిన తర్వాత మన ఇయర్ ఫోన్స్ మనం పెట్టేసుకోవచ్చు, లేదా ఇట్లా పక్కన పెట్టేసి ఈ బ్లూటూత్ దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఈ సెర్చ్ ఫర్ డివైస్ కొట్టేసామంటే ఆటోమేటిక్గా మన దానికి అది కనెక్ట్ అయిపోతుంది అనమాట. కనెక్ట్ కొట్టేసాం కదా, ప్లీజ్ వెయిట్ కనెక్టింగ్. బ్లూటూత్ కనెక్ట్ అయింది. అట్లాగే మనం బ్లూటూత్ అవసరం లేదు అనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ ఈ బ్లూటూత్ స్విచ్ కంట్రోల్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్లూటూత్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ మొత్తం చూసాము. ఇటువైపు వస్తే మనకి ఏమైందంటే ఇక్కడ మైక్రో ఎస్డీ కార్డు వేసుకోవచ్చు, ఇది 128 GB దాకా వేసుకోవచ్చు. అట్లాగే కింద మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, యూఎస్బీ టైప్ సి కేబుల్తో మనం దాన్ని వాడు ఇచ్చాడు, మనకి మంచి క్వాలిటీలో ఇచ్చాడు. దాంతో మనం ఇక్కడ దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అట్లాగే స్పీకర్ అనమాట, స్పీకర్లో మనకు సౌండ్ ఏ విధంగా వస్తున్నది నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. మ్యూజిక్ ఏదన్నా ఆల్బమ్స్లోకి వెళ్ళి ఆదిపురుష సంగుద్దులే మనకి అన్నమాచార్య కీర్తనలో ఒకటేమో చూద్దాము. ఒకసారి చూడండి, ఫుల్ వాల్యూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈ మ్యాక్సిమం సౌండ్ అనమాట. సో అట్లా మనం చేసుకోవచ్చు. ఇదిగో ఈ జెస్చర్ ద్వారా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడం, లేదా ఒకేసారి హోమ్ స్క్రీన్ మనం వచ్చేయడం చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఆడియో ఏ విధంగా ఉన్నదని నేను మీకు ఒక నిమిషంలో చెప్తాను. జస్ట్ వెయిట్. ఓకే, సో ఈ ఆడియో కిల్లర్ వాళ్ళది M41 మ్యూజిక్ ప్లేయర్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే మనకు అన్ని ఫీచర్లు అన్నీ చూసాం మనం. దాని బ్యాక్ సైడ్ ఇట్లా చక్కగా గ్లాస్ లాగా ఉంటుంది. ముందు వైపు ఏం చేశాడంటే మనకి దీనికి ఒక పైన ఒక టెంపర్డ్ గ్లాస్ నాడు దాన్ని కూడా వేశాడు. దానివల్ల చూడడానికి ఇట్లా గీతలాడి పడిపోయినాయి, అది తీసేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఎనీవే నేను తీయలేదు, ఎందుకంటే ఇది వచ్చి కూడా దానికి ఒక 1 month అవుతుంది. బాగానే ఉంది, పర్లేదు ప్రస్తుతానికి. సో ఈ ఆడియో ప్లేయర్లో మనకి ప్రధానంగా హైలైట్ ఏంటంటే మ్యూజిక్ వింటాము. ఆ మ్యూజిక్లో మనకి హైరేజ్ ఉంది, వాడు బాక్స్ మీద చూపించేసినట్టుగా మ్యూజిక్లో మనకి ఇక్కడ హైరేజ్ అని ఇచ్చాడు వాడు. ఆ హైరేజ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆడియో ఏ విధంగా వస్తుందో మనకి ప్రధానం అనమాట. దీన్ని మనం ఏదైనా కంప్యూటర్ కానీ ఫోన్ కానీ దేనికైనా మనం కనెక్ట్ చేసేసి దాంట్లో ఉన్న ఫోల్డర్స్ దీంట్లో మనం కాపీ చేసేసుకున్నామంటే అది ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్రాసెస్. అంతకుముందు తెలుసారు మనం ఫోన్లో కూడా కంప్యూటర్ నుంచి పాట ఎక్కించుకుని వినేవాళ్ళం ఒక టైంలో. అట్లాగే దీంట్లో కూడా వినొచ్చు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నా, లేదా IEMs అంటే ఇన్ ఇయర్ మానిటర్స్ లాంటివి కనెక్ట్ చేసుకున్నా మనకి అవి అద్భుతమైన సౌండ్ ఇస్తున్నాయి. చాలా హైఫై క్వాలిటీ వస్తుంది, 500 డీటెయిల్స్ కూడా మనకు బాగా వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దీన్ని బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసినప్పుడు మనకు చక్కగా అది మంచిగా తీసుకుంటుంది. ఒక ఇష్యూ ఏంటంటే బ్లూటూత్ అంటే దాని రేంజ్ వచ్చి మనకి ఏంటంటే గట్టిగా 3 to 4 meters అనమాట. ఇంతకు మించి మనం ఇట్లా జేబులో పెట్టుకుని దీన్ని పాటలు వింటాం మనకి ఏమంటే ఒకసారి కొద్దిగా కనెక్షన్ కట్ అయ్యి వచ్చినట్టు వస్తుంటుంది, అదొక ఇష్యూ ఉంది. బట్ ఎనీవే మీరు ఏదైనా ఒక రూమ్లో కూర్చుని ప్రతిసారి వైర్తో మనం పెట్టుకోవాల్సిన ఇయర్ ఫోన్ పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా,
లేకపోతే ఈ కిచెన్లో ఉండి లేడీస్ ఎవరైనా వంట చేసుకుంటే ఏదైనా ఒక చోట పెట్టేది దాన్ని వాడుకునేందుకైనా కిచెన్లో ఉండి వాడుకునేందుకైనా, లేకపోతే మీరు ఆఫీస్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ ప్రతిసారి ఏం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తాను జనాలు కనుకున్నప్పుడు జేబులో ఈ ఆడియో ప్లేయర్ మనం ఇట్లా జేబులో పెట్టేసుకుని మన బ్లూటూత్ పెట్టుకుని మనం వాడుకునేందుకైనా వాటికి బాగానే మనకి వస్తుంది మనకి. అట్లా బ్లూటూత్ వాడుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అనేది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని బట్టి దీనికి కనెక్ట్ అవడానికి బట్టి బాగుంది. కానీ మనకి బ్లూటూత్ 5.0 దీంట్లో ఉంది అని మనం గమనించాలి. అట్లా అదే వైడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వాడి ఇచ్చింది ఒకటి చాలా బాగుంటుంది. అది ఫ్రీగానే ఇచ్చాడు. దాని కాస్ట్ దాదాపు 1000 రూపీస్ దాకా ఉండొచ్చు అనిపించింది నాకు చూస్తే. అట్లాగే ఇప్పుడు దీన్ని ఒక ఆఫర్ ఉంది ఏంటంటే మనకి ఎడెక్స్ ప్రో వాళ్ళది, ఎడెక్స్ ప్రో ఉన్నదానంటే 750 రూపీస్ ఉన్న ఎడెక్స్ వాళ్ళది మంచి ఇయర్ ఫోన్స్ ఒకటి ఇండియన్ మానిటర్స్ ఒకటి ఇస్తున్నాడు. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా వస్తే చాలా బాగుంటుంది. అదర్వైజ్ మనకి వాడే మనం ఇండా బాక్స్ చేసిన ఇయర్ ఫోన్స్ అన్న కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. దీంతో కాకుండా నేనేం చేశానంటే సాల్నోట్స్ వాళ్ళది 7KH ఉన్నదా నేను వాడాను. సాల్నోట్ 0 వాడాను ఇయర్ ఫోన్స్ని. అది 2000 రూపాయల చిల్లర ఉంది. దాన్ని నేను దీంతో వాడినప్పుడు ఏమంటే సౌండ్ క్వాలిటీ అనేది టెరిఫిక్గా ఉంది. అసలు మనకు అన్ని దాంట్లో ఉండే నోట్స్ కానివ్వండి, దాంట్లో బీట్స్ కానివ్వండి, దాంట్లో పాటలో ఉండే బేస్ కానివ్వండి, మిడ్స్ కానివ్వండి, వోకల్స్ కానివ్వండి, హై వాల్యూమ్లో కానీ అన్నీ బాగున్నాయి. మన దీంట్లో 31 యూనిట్ దాకా మనకి సౌండ్ ఇస్తున్నాడు. మనం ఏంటంటే 15 to 20 మధ్యలో ఉండగానే నాకు ఇయర్ ఫోన్ ద్వారా బాగా వినిపించింది సౌండ్. అదే కనుక నేను ఇక్కడ ఈ లైపర్ టెక్నాలజీ ఈ ఇయర్ ఫోన్స్ నేను ఇంతకుముందు చూపించాను కదా, దీన్ని నేను వాడినప్పుడు ఏమైందంటే మనకి 23 to 25 మధ్యలో పెట్టుకుంటే సౌండ్ అంతా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లో ఏ రకమైన ఇష్యూ లేదు. చెప్పారా బ్లూటూత్ అనేది మనకి 3 to 5 మీటర్స్ మాత్రమే రేంజ్ ఉంది. మధ్యలో జేబులో పెట్టుకున్నా లేకపోతే ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ కొంచెం దగ్గరగా ఉన్నా కూడా ఎందుకో ఇయర్ ఫోన్స్ కొంచెం మధ్యలో టక్ మన ఆగిపోయి వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంటుంది మన దాంట్లో ఉండే ఆడియో. సో అదండి. ఇప్పుడు మీరు సింపుల్గా ఏదన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, షార్ట్ డిస్టెన్స్కి ఎక్కడికైనా వెళ్తున్నా, లేకపోతే ఆఫీస్కి కాలేజీకి వెళ్తున్నా, ప్రతి మొబైల్ ఫోన్ వాడకూడదు అనుకున్నప్పుడు నీట్గా పాటలు వినేందుకు, ఏదైనా ఈ బుక్స్ లాంటివి చదువుకునే చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకుని చదువుకునేందుకు వాటికి కూడా ఇది మనకి బాగా పనికొస్తుంది అనమాట. దాంతోపాటు మనకి అలారం పెట్టుకోవచ్చు. అలారం బాగా మంచి సౌండ్ వస్తుంది ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకుంటే కనుక. అట్లాగే టాపర్ లాగా వాడుకోవచ్చు. తర్వాత పెడోఫైల్ లాగా వాడుకోవచ్చు. కానీ బట్ డజంట్ వర్క్, అంత బాగా ఏం వర్క్ చేయట్లేదు. దాంట్లో చాలా ఇష్యూస్ చెప్పా కదా, మన చేతితో ఊపేసినాడే వస్తుంది. కాకపోతే మనం చెయ్యి ఊపి అదొక ఎక్సర్సైజ్ అనుకుంటే దాంట్లో కౌంటర్ కూడా మనం చూపిస్తుంది. అట్లా మనం వాడుకోవచ్చు. అంటే తప్పించే స్టెప్ కౌంటర్ కైనా మనకు అదేమీ పెద్ద ఉపయోగపడదు. బ్లూటూత్ అంటే కూడా దీంట్లో చాలా బాగుంది. తర్వాత మరొక హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకి టూల్స్లో నేను చూపించాను కదా ఇంతకుముందు, దీంట్లో మనకి టాప్ వాచ్, అలారము, క్యాలెండర్ లాంటివి కూడా ఫీచర్స్ ఉన్నాయి. అట్లాగే వీడియోస్ వినొచ్చు. ఇప్పుడు ఎవరైనా ప్రవచనాలు వినేవాళ్ళు కానీ, లేకపోతే కనుక పెద్ద ఆడియోస్, ఇప్పుడు మహాభారతం కానీ, రామాయణం కానీ, ప్రవచనాలు లాంటివి వినేందుకు, వాటికి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇస్తే వాళ్ళు వినేందుకు, లేదా మనం ఏదైనా సినిమాలు లాంటి గబాలను చూసుకోవాలంటే షార్ట్ రన్నింగ్ వాటిలో దాంట్లో మనకి ఆడియో అనేది వీడియో ప్లేయర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది 3.2 ఇంచ్ స్క్రీన్ ఉంది. క్వాలిటీ బాగానే ఉంది. మనం పైనుంచి ఇట్లా పెట్టుకుని స్ట్రైట్గా చూస్తుంటే మన కళ్ళకి ఎదురుగా పెట్టుకుని బాగుంది. అదర్వైజ్ ఏంటంటే మీకు తెలిసిన కదా పాత టీఎఫ్టీ స్క్రీన్ లాగా ఒక సైడ్కి ఇట్లా చూస్తే మనకి స్క్రీన్ మీద ఉండే వీడియో అనేది కరెక్ట్గా కనబడదు. దీంట్లో ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మనకి 32 GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చాడు. ఆ ఇంటర్నల్ మెమరీ కానీ దీంట్లో ఉన్న ఆపరేషన్స్ కానీ చాలా క్విక్గా ఉన్నాయి. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపించిన ఆడియో దానిలాగా కూడా ఆపరేషన్స్ చూస్తారు కదా, పెద్ద చాలా స్పీడ్గా ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి 3000 రూపాయల లోపు మనకి దొరుకుతుంది. మనకి అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే ఆడియోక్యులర్ వాళ్ళ ప్రోడక్ట్ దొరికే వేరే వెబ్సైట్స్లో మనకి దొరుకుతుందన్నమాట. అది విషయం. మన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకు కావాలి అంటే కనుక అడిగితే కనుక దానికి సంబంధించిన ఇలాంటి ఏమైనా గ్యాడ్జెట్స్ అంటే మేము మీకు తీసుకొచ్చి చూపిస్తుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.